Topic name: Work, Power and Energy. Work, energy and power are the most used terms in physics. ఫిజిక్స్లో వర్క్, ఎనర్జీ అండ్ పవర్ ఈ 3 టర్మ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. వాట్ ఈజ్ వర్క్? డెఫినిషన్: వర్క్ ఈజ్ సెడ్ టు బి డన్ వెన్ an object moves. That means it displays along the direction of application of force. Or work is defined as force into displacement. వర్క్ అంటే ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేయడానికి కావలసిన ఫోర్స్ అండ్ మనం ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఆబ్జెక్ట్ ఎంత డిస్ప్లే అయింది అంటే ఎంత మూవ్ అయింది. సో ఇక్కడ మనం అప్లై చేసిన ఫోర్స్ అండ్ ఆబ్జెక్ట్ అప్లై చేసిన ఫోర్స్ తర్వాత ఎంత డిస్ప్లే అయిందో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే దెన్ వీ కెన్ క్యాలిక్యులేట్ వర్క్. Observe the first image. In that image, force is applied on the wall but no displacement, so no work is done in this case. ఫస్ట్ ఇమేజ్ని మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అక్కడ ఒక అమ్మాయి ఫోర్స్ అప్లై చేసి ఆ వాల్ని మూవ్ చేయాలనుకుంటుంది, కానీ అక్కడ ఫోర్స్ అప్లై చేస్తుంది కానీ ఆ వాల్ మూవ్ అవ్వట్లేదు, అంటే అక్కడ ఏ డిస్ప్లేస్మెంటు జరగట్లేదు. సో ఆ వర్క్ అన్నది అక్కడ జరగట్లేదని అర్థం. సో నో వర్క్ ఈజ్ డన్ ఇన్ ఫస్ట్ కేస్. నౌ అబ్జర్వ్ ద సెకండ్ ఇమేజ్. ఇన్ దట్ ఇమేజ్ force is applied on the ball and it moves. That means it displaced. So work is done on the ball by batsman. సెకండ్ ఇమేజ్ని మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అక్కడున్న బ్యాట్స్మెన్ ఫోర్స్ అప్లై చేసి బాల్ని బ్యాట్తో కొట్టారు. సో అప్పుడు ఆ బాల్ డిస్ప్లే అయింది, అంటే ఎగిరి వేరే చోట పడుతుంది. సో అలా పడినప్పుడు అక్కడ ఆ బ్యాట్స్మెన్కి ఫోర్స్ అప్లై చేశారు అండ్ ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఏమైంది, ఆబ్జెక్ట్ అనేది అక్కడే లేదు, అక్కడ నుంచి డిస్ప్లే అయింది, అంటే వేరే పొజిషన్కి మారింది. సో అలాగా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్ యొక్క డిస్ప్లేస్మెంట్ చేంజ్ అయితే అప్పుడు దాన్ని వర్క్ అని అంటాం. సో ఇన్ దిస్ కేస్ దేర్ ఈజ్ వర్క్. ఎనర్జీ. డెఫినిషన్ ఆఫ్ ఎనర్జీ. ఇన్ ఫిజిక్స్ we can define energy as the capacity to do work. What is energy? Energy is the capacity of doing work, and an object which can do more work is said to have more energy. Example: a motorcycle has more energy than a bicycle. ఎనర్జీ అంటే కెపాసిటీ టు డూ వర్క్, అంటే ఒక ఆబ్జెక్ట్ ఎక్కువ వర్క్ చేస్తే దానికి ఎక్కువ ఎనర్జీ ఉంది అని అర్థం. అదే ఆబ్జెక్ట్ తక్కువ వర్క్ చేస్తే తక్కువ ఎనర్జీ ఉంది అని అర్థం. ఇక్కడ మీకు 2 ఇమేజెస్ కనిపిస్తున్నాయి. సో 2 ఆబ్జెక్ట్స్, ఒకటి మోటార్ సైకిల్, ఒకటి బైసైకిల్. సో మోటార్ సైకిల్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది వెన్ కంపేర్ విత్ బైసైకిల్. పవర్. డెఫినిషన్: power can be defined as the rate at which work is done, that is energy converted. Formula. The formula for power is power equal to work by time, where P is power, W is work done, T is time taken. Power equal to work done, that is dW, by time taken, that is dt. So dW by dt, that is equal to tau into d theta by dt, where tau is a torque and d theta by dt is a angular velocity, that is omega. So power is also can be defined as torque into angular velocity.